గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడా మనం భాగవతం చెప్పుకున్నాం. మరి భాగవతంలో భాగంగా ఇంతకుముందు వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 49వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మాం తిరిక తరుణార్క ప్రబంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గత్వా మహిష్మతీం రామో బ్రహ్మగ్న విహతశ్రియం తేషాం శీర్షం రాజన్ మధ్యే చక్రే మహాగిరిం. ఈ రాముడు వేరు. ఈ రాముడు ఎవరు? రామాయణంలో రాముడు కాదు. రామాయణంలో భాగవతం రామాయణంలో అయిపోయింది. భాగవతంలో రామాయణం పరశురాముడి కథ అది చదువుతున్నాం మనం. 16వ శ్లోకం 9వ స్కందంలో ఏ అధ్యాయంలో ఉన్నాం మనం? 16వ అధ్యాయంలో ఉన్నాం. మన లెక్క ప్రకారం 9వ స్కందాన్ని 49వ భాగం చెప్పుకుంటున్నాం. పరీక్షణ్ మహారాజా తద్రక్తేన నదీం ఘోరాం అబ్రహ్మణ్య భయావహం హేతుం కృత్వా పితృవధం క్షేత్రే మంగళకారిణి అమంగళకారిణి. ఓం త్రిసప్తకృత్వం పృథివీం కృత్వా నిక్షత్రియాం ప్రభు సమంత పంచకే చక్రే శోణితోదాన్ రథాన్ నృప. సమంత పంచకం వచ్చింది మనకు. పరీక్షణ్ మహారాజా పరశురాముడు మహిష్మతీపురంలో ప్రవేశించాడు. బ్రహ్మహత్యలు పాల్పడిన హైహైల కారణంగా ఆ నగరం కళాహీనమై ఉన్నది. ఆ తర్వాత భార్గవరాముడు అంటే పరశురాముడు కార్తవీర్యార్జునుడి కుమారుల్ని తన గండ్ర గొడ్డలికి బలిచ్చాడు. ఖండితములైన అంటే హైహైలు అంటే కార్తవీర్యార్జునుడు వాళ్ళ పుత్రులు అన్నమాట. వాళ్ళు మొత్తం బ్రహ్మహత్యలకి బ్రాహ్మణులు చంపారు కదా, కళావిహీనం అయింది. అందుకోసమని భార్గవరాముడు ఏం చేశాడు? తన గండ్రగొడ్డలికి కార్తవీర్యార్జునుడి యొక్క కుమారుణ్ణి బలి ఇచ్చేశాడు. ఖండితములైన వారి శిరస్సులు నగర మధ్యంలో పర్వత ప్రమాణంలో రాశిగా పడినాయట. వారి దేహాల నుండి స్రవించిన రక్తం ఏరులై పారింది. ఆ భయానక దృశ్యాన్ని చూసిన బ్రాహ్మణ ద్రోహుల గుండెలు దడదడలాడిపోయాయి. తమకు తిరుగులేదనే భయంతో ఆనాటి క్షత్రియులు ఉనర్చే ఆగడాలకి అంతు లేకుండా ఉండేది. ఆ కారణంగా ఆగ్రహోదకుడైన పరశురాముడు తన తండ్రి హత్యను కారణంగా చేసుకొని భూమండలమును గల క్షత్రియులపై 21 సార్లు దాడి చేసి వారి వంశాలను రూపుమాపాడు. ఆ స్వామి విజృంభణ కారణంగా స్రవించిన ఆ క్షత్రియుల రక్తం కురుక్షేత్రంలో ఉన్న సమంతక పంచక ప్రదేశాన్ని 5 మడుగులుగా ఏర్పరిచింది. పంజాబ్ అదే. అర్థమైందా? పితు కాయేన సంధాయ శిరా అదాయ బర్హిషి సర్వదేవమయం దేవం ఆత్మానమయ జన్మకై. ఆ తర్వాత పరశురాముడు తన తండ్రి శిరస్సును తీసుకుని వచ్చి ఆయన కళేబరంతో జతపరిచి దాన్ని దర్భలపై ఉంచాడు. ఆ తర్వాత ఆ మహాత్ముడు సర్వదేవమయుడైన పరమాత్మను యజ్ఞముల ద్వారా ఆరాధించాడు. దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశం అధ్వర్యవే ప్రతీచం వై ఉద్గాత్రే ఉత్తరాం దిశం అన్యోభ్యోవాంతర దిశ కశ్యపాయ చ మధ్యతః ఆర్తావర్యం ఉపద్రస్తే సదస్యేభ్యస్తతః పరం. ఆ తర్వాత భార్గవరాముడు తాను జయించిన భూమండలం యొక్క తూర్పు భాగాన్ని హోతకు యజ్ఞం చేసేవాడిని, తూర్పున కూర్చున్న వాడిని హోత అంటారు. ఆ హోతకి దక్షిణ భాగాన్ని బ్రహ్మకి అంటే యజ్ఞాన్ని నిర్వహింపచేసే గురువు దక్షిణంలో కూర్చుంటాడనమాట. ఇప్పుడు కూడా అదే పూజలు చేసేటప్పుడు దక్షిణం వైపు కూర్చుంటాడు చేయించేవాడు కదా. ఉత్తరం తిరిగి దక్షిణం వైపు కూర్చుంటాడు. గురువుకి పశ్చిమ భాగాన్ని అధ్వర్యునికి, ఉత్తర భాగాన్ని ఉద్వాసకు సమర్పించాడు. ఇతర ఋత్వియులకు ఆగ్నేయ నైరుతి వాయువ్య ఈశాన్య భాగాలని దానం చేశాడు. మధ్య భాగాన్ని కశ్యప మహర్షికి ఇచ్చివేశాడు. ఆర్యావర్తాన్ని ఉపద్రష్టాన్ని ఋతుయుడికి, ఇంకా మిగిలి ఉన్న భూములను సదస్సులకు దానమిచ్చాడు. సభలో ఉన్న
ఆ యజ్ఞంలో ఉన్న మిగతా బ్రాహ్మణులకి యజ్ఞం చేసిన తర్వాత అలా దక్షిణలు దానాలు చేశాడు, దానాల రూపంలో చేశాడనమాట. తతశ్చాపభృత స్నాన విధూతాది శేషకిల్బిష సర్వస్వచ్ఛాం బ్రహ్మనజ్జాం రేజే వ్యభ్రయువాం సుమాన్. మరి ఆ తర్వాత పరశురాముడు పవిత్ర నదీ జలాల్లో అవభృత స్నానం చేసి పాపరహితుడయ్యాడు. ఆ తర్వాత దివ్యమైన సరస్వతీ నదీ జలంలో ఆ మహాత్ముడు మేఘం లేని ఆకాశంలో సూర్యభగవానుడిలాగా తేజరిల్లాడు. ఇది స్వదేహం జమదగ్నిస్తూ లబ్ధ్వా సంజ్ఞాన లక్షణం ఋషీనాం మండలే సోభూత్ సప్తమో రామపూజిత. ఆ తర్వాత జమదగ్ని మహర్షి సంకల్పమయ శరీరాన్ని పొంది పరశురాముని పూజలను అందుకున్న తర్వాత సప్తఋషి మండలంలో ఒకడై లోకానికి ఆరాధ్యుడయ్యాడు జమదగ్ని మహర్షి. ఇక పరీక్షణ్ మహారాజా అంటూ ఇతర కథను కూడా జమదగ్ని వంశాన్ని ఆ తర్వాత ఎలా వృద్ధి అయిందో అది చెప్తున్నాడు. రేపు మనం దాన్ని కొనసాగిద్దాం. 50వ భాగంలో 49వ భాగం పూర్తి చేసాం. ఇవాళ 49వ భాగం పూర్తి చేసాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. చేకోర శ్రీ సుధానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు బాబా షేజహారతి పాడుకున్నాం. చేకోర హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములానే హారతులిత్వమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితి సాయిరా. సర్వము నిండిన